ఇప్పుడు మన వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లో ఫస్ట్ యానివర్సరీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి అదిరిపోయే ఆఫర్స్. వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వారంగల్. నమస్తే, వెల్కమ్ టు RNTV. ఈరోజు యువతకి చాలామందికి ఆదర్శమైనటువంటి అచ్యుత్ రెడ్డి. అంటే ఇంత స్పెషల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చిన్న జాబ్ రాలేదనో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లంతో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నటువంటి యువతకి ముఖ్యంగా ఆదర్శం. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళ నాన్నగారి ఇష్టమైనటువంటి వ్యవసాయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డైరీ ఫామ్, పాలకి సంబంధించినటువంటిది భద్రకాళి డైరీ ఫామ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు ఇంజనీరింగ్ జాబ్తో పాటు ఎన్నో బిజినెస్లు ఉన్నప్పటికి కూడా ఇదే ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, అసలు ఇంతకుముందు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఏంటి, ఇలాంటి మరిన్ని విశేషాలు చెప్పడానికి భద్రకాళి డైరీ ఫామ్ ఫౌండర్ అచ్యుత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఏంటండి అసలు మీ స్టడీకి దీనికి సంబంధమే లేదు, ఇంజనీరింగ్ చేశారు, మళ్ళీ ఇటు ఫార్మర్కి వెళ్ళి ఇటు టర్న్ అయ్యారు, ఏంటి అసలు రీజన్? యాక్చువల్గా ఇది డాడీ కోసం స్టార్ట్ చేసాము. ఓకే. డాడీకి అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్, మాకు కూడా అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్. ఆ ప్యాషన్తోనే డాడీ కూడా చూసుకుంటారు అని చెప్పి మేము వేరే ప్రొఫెషన్లో బిజీ ఉన్నా డాడీ చూసుకుంటారని స్టార్ట్ చేసాము. కానీ స్టార్ట్ చేసే కొత్తలోనే డాడీకి సిక్ అవ్వడం, తర్వాత ఒక 6 months కామ్ రెస్ట్లో ఉన్నాం. అసలు చేయగలమా మనం అని అనుకున్నాం. కానీ ఒక 6 buffaloes స్టార్ట్ చేసి ఈ రోజు 75 buffaloes వరకు తీసుకొచ్చినాము. 6 buffalo స్టార్ట్, ఈ రోజు 75 వరకు. వావ్. అంటే అసలు చాలా బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా దీన్నే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా చేయాలనేది ఇంట్రెస్ట్ నాకు. నా కజిన్ బామ్మది అతను కూడా ఇంజనీరింగ్ చేశాడు. మీ నాన్నగారేనా మీ ఇన్స్పిరేషన్? అంతే. అంటే నాన్నకి ఇంట్రెస్ట్, మాకు కూడా అగ్రికల్చర్ సైడ్ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు క్వాలిటీ మిల్క్ దొరకట్లేదు. క్వాలిటీ మిల్క్ దొరకనప్పుడు మనం అది ఇద్దాము, అట్లీస్ట్ మెయింటైన్ చేద్దాం షెడ్ని అని ప్రయత్నం చేసాము. కొన్ని డైరీ ఫార్మ్స్ విజిట్ చేసినప్పుడు మనం చేయగలుగుతామా లేదా అనేది తెలుసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ చేసేసి పక్క జరిగే సెక్టార్ కాదు ఇది, లైఫ్ స్టాక్తో. కాబట్టి మన లోకల్లో మళ్ళీ ఎంప్లాయీస్ కూడా అవైలబుల్ లేరు, లేబర్ కూడా మనకి పనిచేయడానికి అవైలబుల్ లేరు. సో చేయగలుగుతామా, ఇదంతా ఏంటి? అగ్రికల్చర్ అయితే వ్యవసాయం అయితే పండించడం అనేది సరే మనకి ఇంకా అసలు తెలియదు, దున్నడం అనేది కూడా తెలియదు. ఇదైతే అట్లీస్ట్ కొంచెం రీసెర్చ్ చేసుకుంటే మేము చేయగలుగుతామని అనిపించింది. డాడీ సపోర్ట్ కూడా ఉంటుంది, డాడీ కూడా ఇంట్రెస్ట్ డాడీకి, కాబట్టి చేద్దామని ముందుకు వచ్చినాక సిక్ అవ్వడం, మేము టేక్ ఓవర్ చేసి దాని తర్వాత ఇక ఇప్పటి వరకు ఇలా 1.5 years ఇక్కడ వరకు తీసుకొచ్చి. అంటే ఇంతకు ముందు ఈ బిజినెస్ లో ఎవరైనా ఉన్నారా? అంటే డైరీ ఫామ్ కి సంబంధించి మీ రిలేటివ్స్? ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు లేరు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కిరణ్ అంకుల్ అని ఉంటారు ఖమ్మంలో. అంకుల్ది దాదాపు 250 animals వరకు ఉన్నాయి అంకుల్ దగ్గర. అంకుల్ దగ్గరికి వెళ్ళాం గైడెన్స్ కోసం. ఒక 2-3 days ఉన్నాం అక్కడ. అంకుల్ కూడా వద్దు, ఈ డైరీ ఫామ్ అంత ఈజీ కాదని అన్నారు. కానీ మా ఇంట్రెస్ట్ చూసి అంకుల్ ముచ్చటేసి, పెద్దవారి సలహాలు ఖచ్చితంగా కావాలి, అది బిజినెస్ అయినా లైఫ్ లో అయినా కంపల్సరీ. అంకుల్ కూడా హైదరాబాద్ లో బిజీ ఉన్నా కానీ ఊర్లో షెడ్ మెయింటైన్ చేస్తున్నారు, హైదరాబాద్ లోనే ఉంటాడు అంకుల్. కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అసలు అక్కడ వర్క్ ఉన్నా కానీ అది అయిపోగొట్టుకొని మరి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అంకుల్ కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్, మేము చేయగలుగుతామని నమ్మిండు. మా ఇంట్రెస్ట్ చూసి ఇప్పటివరకు కూడా సహకరిస్తున్నాడు కాబట్టి ఇటు వరకు వచ్చాం. సహకారం లేకపోతే మాకు కష్టం. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. మీరు పాలేసేటప్పుడు ఆ కస్టమర్ని ఎట్లా, అంటే వాళ్ళని ఎట్లా ఒప్పించగలిగారు? ఈ రోజుల్లో అందరూ పాల ప్యాకెట్కి అలవాటు పడిపోయారు. అది వెళ్ళినామా, ఆన్ ది స్పాట్ తెచ్చుకున్నామా, ఫ్రిడ్జ్లో పెట్టినామా, 4-5 రోజులు వాడినామా అన్నట్టు అయిపోతుంది. బట్ హెల్త్ కేర్ అనేది ఎవరికి తెలియట్లేదు. రిలేటివ్స్, నా ఫ్రెండ్స్కి ఫస్ట్ మనం షెడ్ పెట్టాము, ఇలా మా మిల్క్ చూడండి అని పంపించాం. ఒకరు నార్త్ వరంగల్, ఒకరు నార్త్ లో ఉంటే ఒకరు సౌత్ లో ఉంటే, అయినా 4 దిక్కులు కవర్ చేశారు. కార్లో కూడా డెలివరీ చేసాము. వేరే వాళ్ళు వెళ్తే మేము కార్లో తీసుకెళ్ళి కూడా ఇచ్చాము. అబ్బాయి ఇది మరి క్రియేటివిటీ, అంటే పాలు డెలివరీ కార్లో చేసి వచ్చారు. అంటే వర్షాకాలం మాకు అలవాటు లేదు కదా, ఇక కార్లో అయినా పర్లేదు, డెలివరీ చేయాలంటే వచ్చింది, మా క్వాలిటీ తెలియాలి. వాళ్ళ రిఫరెన్స్ త్రూ మనకి ఈ రోజు వరకు 450 to 480 customers ఉన్నారు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ మీకు వచ్చిన కస్టమర్స్ లో ది బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? అంటే ఇది ఉంది అని ఒక మర్చిపోలేని ఒక స్పెషల్ మూమెంట్ కానీ ఎవరైనా కస్టమర్ ఇచ్చిన రివ్యూ? పెద్ద వాళ్ళు రిటైర్డ్, ఇటు ప్రిన్సిపల్ గా ఉన్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చైల్డ్హుడ్ గుర్తు చేస్తున్నారు. మీరు అంటారు చిన్నప్పుడు తినేది ఇంత గడ్డ పెరుగు మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. అండ్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పెద్ద కంపెనీస్ పేరు మెన్షన్ చేయం, కానీ ఇంత ఫ్యాట్ వస్తుంది అంటారు. అసలు ఎట్లా వస్తుంది అంత ఫ్యాట్? ఒక బఫేలోకి అంత ఫ్యాట్ రాదు. మన నార్మల్ చిన్నప్పుడు వచ్చిందా? రాలేదు.
అంటే మినిమం ఫ్యాట్ వస్తుంది, దాంతోనే నడుస్తుంది. అంటే ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ కూడా ఎవరేం చేయలేరు అంటే పరిస్థితుల వల్ల ఏందో తెలియదు, జనాలు కూడా అలవాటు పడిపోయారు. కస్టమర్ కి ఇప్పుడు నేను జెన్యూన్ గా చెప్తున్నాను, ఫ్యాట్ ఒక్కటి కులమానం అసలు కాదు. ఫ్యాట్తో పాటు దాంట్లో ఎస్ఎన్ఎఫ్ అని కూడా ఉంటుంది. ఆ ఎస్ఎన్ఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అనేది మిల్క్లో ఇంత ఫ్యాట్ క్వాంటిటీ ఉందని చెప్తారు, కానీ క్వాలిటీ చెప్పేది ఎస్ఎన్ఎఫ్. ఇప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిల్క్కి కొంచెం షుగర్ యాడ్ చేసిన ఫ్యాట్ వస్తుంది, కానీ ఎస్ఎన్ఎఫ్ పడిపోతుంది. సో క్వాలిటీ తగ్గిపోయింది అక్కడ. మనకి జనాలు ఫ్యాట్ ఒక్కటే చూస్తున్నారు, మాకు ఇంత చిక్క, కానీ ఆ చిక్కదనం రానికి వాళ్ళు ఏం చేస్తున్నారని ఎస్ఎన్ఎఫ్ చూడండి. ఇప్పుడు వరకు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా, మా మిల్క్లో 7 ఫ్యాట్ కిందికి ఏ రోజు రాలేదు, 9 కిందికి ఎస్ఎన్ఎఫ్ రాలేదు. మేము రోజు కస్టమర్కి కూడా స్టేటస్, మా ఆఫీస్ నెంబర్స్ నుంచి స్టేటస్ పెడతారు. నేను రోజు మార్నింగ్ మిల్క్ ర్యాండమ్ ఒక ప్యాకెట్ తీసేసి టెస్ట్ చేసేస్తాం అంతే, అది పెడతాం. అంటే ఈ రోజుల్లో మనం అనుకున్నట్టే అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్, ఎంత కల్తీ జరుగుతుంది ఏంటన్నది ప్రతి ఒక్కళ్ళే తెలుసు. అందరు మమ్మల్ని కూడా అలానే అనుకుంటారు. నేను ఇప్పుడు అడగబోయేది అదే. ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఉన్నాయి అండ్ డైలీ బయట దొరుకుతాయి, అదన్నీ కాకుండా భద్రకాళి డైరీ ఫామ్ నుంచే పాలు ఎందుకు వేయించుకోవాలి? అదే కస్టమర్గా నేను కూడా అడుగుతున్నా, ఎట్లా? ఇప్పుడు మీరు వాడారు మిల్క్ 1 ఇయర్ నుంచి, ఇప్పుడు నా కస్టమర్స్ మనం వాడుతున్నారు, వాళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ త్రూయే మన కస్టమర్స్ వస్తున్నారు. మేము పర్టికులర్గా వెళ్ళి మా పాలు వాడండి ఈ రోజు ఎప్పటివరకు అడగలేదు. అండ్ మేము ఒక్కటే చెప్తున్నాను, నేను ఇంత ఫ్యాట్ ఇస్తా, నేను అంత ఫ్యాట్ ఇస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పట్లేదు. మిల్క్లో వాటర్ కలపకుండా పంపిస్తాను నేను. అండ్ బఫెలోస్కి మాకు ఇప్పుడు మేము షెడ్ కూడా, ఇప్పుడు నాకు 100 యానిమల్ షెడ్ ఉంది, కానీ మేము 75 మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే పాలు తగ్గుతాయి. ఇప్పుడు సర్టెన్ టైంలో పాలు బర్రె కొనుక్కొచ్చుకొని యాడ్ చేసి పాలు యాడ్ చేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు లీటర్ వేసాక నీళ్ళు కలపట్లేదు అంటారు. నమ్మొచ్చా? నాతో పాటు చాలా మంది డౌట్ అక్కడ. అది ఈ రోజు వరకు కలపలేదు మేము. అంటే వచ్చిన ప్రోడక్ట్ వచ్చినట్టు పంపిస్తాం. అంటే బిజినెస్ అనేది లాభం లేనిది ఎవరు చేయరు. నాకు లాభం ఉంది. నాకేంటి దీంట్లో నుంచి కోట్లు సంపాదించాలని ఏం లేదు. నాకు ఎంప్లాయీస్ ఇప్పుడు నా దగ్గర 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. నేను నా బామ్మదికి ఇద్దరం పార్ట్నర్స్ కదా, ఇద్దరికి సరిపడా వస్తున్నాయి చాలు. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంజనీరింగ్ అనేది అవుట్ ఆఫ్ ఉంటది, బయటకు వెళ్ళొచ్చు, కానీ కూడా చేసుకోవచ్చు. మేము చాలా ఉన్నాయి. ఒక దాంట్లో క్లిక్ అయినామనంటే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇంత టఫ్ దాంట్లో మేము బయట పడుతున్నాం, వీఆర్ ఫైన్ అని అన్నప్పుడు ఇంకా మిగతా మేము ఈజీగా చేయగలుగుతాం. అంటే ఈ డైరీ ఫామ్ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. మీ డాడీ కష్టం ఎప్పుడు తెలిసిందా? అంతేగా అనిపించిందారే మా డాడీ ఇట్లా చేసిందా అని? బాధ ఈ ఫీల్డ్లో మేము ఇబ్బంది పడ్డది కాదు, రైతులు ఎంత బాధపడుతున్నారు అనేది. ఒక రైతు నిజంగా ఒక 100 రూపాయలకు వాళ్ళు లీటర్ మంచి పాలు తీసుకొచ్చి పోస్తే 100 క్వశ్చన్స్ అడుగుతాం మనం. అదే ప్యాకెట్ వాడు 50 రూపాయలకు ఒక ½ లీటర్ ఇస్తే తీసుకుంటాం. అది ఎక్కడైనా ఉన్నదే. అది కస్టమర్స్ కూడా తెలుసుకోవాలి. రైతు మోసం చేయడు ఏ రోజు, మిగతా వాడు మోసం చేస్తాడు. దళారి మధ్యలో ఉన్నవాడు మోసం చేస్తాడు. దళారిని నమ్ముతున్నారు కస్టమర్స్ కూడా, రైతును కూడా తీసిపడేస్తారు. ఇట్లా ఉన్నప్పుడు కస్టమర్కి వాల్యూ ఎవరు ఇస్తున్నారు? రైతు భయపడుకుంటుంటాడు కస్టమర్ దగ్గర. మీకు మంచి ప్రోడక్ట్ ఇస్తాడు. రైతు మహా అంటే నీళ్ళ కంటే ఎక్కువ కలపడండి, పాలల్లో నీళ్ళ కంటే ఎక్కువ కలపడు. యూరియాలు కలపడాలు, కెమికల్స్ కలపడాలు పెద్ద. ఇప్పుడు పాలపైన కానీ పెరుగు పైన ఎక్స్పైరీ డేట్లు మళ్ళీ 7 days to 15 days ఎక్స్పైరీ డేట్లు ఉంటున్నాయి. రైతు పాలు ఈ రోజు పొద్దున వస్తే సాయంత్రం అప్పుడే పగిలిపోతాయి. 3 గంటల మల్టీనేషనల్ కంపెనీ పాలు తెచ్చుకోనికే హ్యాపీగా ఉన్నాం, దాంతో అలవాటు పడిపోయిల్లు. కానీ అదే రైతు దగ్గర మాత్రం బేరం ఆడతాం. 70 రూపాయలకు పోయరాదు, 60 రూపాయలకు పోయరాదు అన్నట్టు. ఆ రైతు ఆ బర్రె పాలు 8 నెలలు 6 నెలలు ఇస్తుంది, దాన్ని 3 నెలలు దాన్ని సాదాలి. దాన్ని ఆ పైసా కూడా ఆయన సంపాదించి పెట్టుకుంటే దాన్ని సాదగలుగుతాడు. ఆ 3 నెలలు దాన్ని తిండి అయితే పెట్టాలిగా, మళ్ళీ దుడ్డు ఇచ్చేవారికి. అదన్నీ కూడా లెక్కలు ఉంటాయి దీంట్లో. ఊరికే ఒక డైరీ పెట్టేసుకున్నాము అయిపోయింది అన్నట్టు ఉండదు, అది గుర్తించాలి. ఇది ఒక ప్యాషన్ గా తీసుకున్నారు మీరు. అంటే మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు June, July, August లిటర్లో 2.5 months ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉండి అసలు మాకు తెలియదు. ఫస్ట్ ఒక 6 బఫెలోస్ తీసుకొచ్చా. 6 బఫెలోస్ నాకు దాంట్లో ఒక ఫస్ట్ నెంబర్ 1 బఫెలో ఏదైతే మా షెడ్లోకి వచ్చిందో అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని అన్ని చూపించేసింది. అదొక్క దాంతో జీవితం మొత్తం తెలిసినట్టుంది. నైట్స్ నిద్ర పోకుండా దాన్ని కాపాడినా. దానికి ఒక్క ప్రాబ్లం కాదు, ఒకటి తర్వాత ఒకటి. అంటే ఇప్పుడు మనుషుల కంటేనేమో మనకి ఇది అయింది ఇది చెప్పుదాం, కనీసం వాటికి అది ఉండదు, మనం దగ్గరుండి చూసుకోవాలి. ఫుడ్ తినకపోతే ఏదో ప్రాబ్లం, ఫుడ్ తినకపోతే ప్రాబ్లం ఉంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉందంటే ఫీవర్, లేదంటే స్టమక్ లో అప్సెట్, ఏదో ప్రాబ్లం ఉందనేది మనకు తెలిసిపోతుంది. అండ్ వీటికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీరు ఎలా వాడుతున్నారు? ఇప్పుడు మేము సీజన్ బట్టండి, మాకు సీజన్ లో ఏది ఇప్పుడు మక్క అవైలబుల్ ఉంటుంది, మక్క వాడతాము. పామాయిల్ కేక్ అవైలబుల్ ఉంటే పామాయిల్ కేక్
పత్తి చెక్క అవైలబుల్ ఉంటే పత్తి చెక్క. సీజన్ లో మనకి ఏది తక్కువకి వస్తుందో అది స్టోర్ చేసుకొని వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఓన్లీ భద్రకాళి డైరీ ఫామ్ లో పాలు ఒక్కటే దొరుకుతాయా, ఇంకేమన్నా పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయా? పన్నీరు, పెరుగు, మన నెయ్యి 3 అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికైతే. పెరుగు అనేది ఇట్లా మా పాలు తీసుకున్న వాళ్ళే హ్యాపీగా మాకు గడ్డ పెరుగు అవుతుందని చెప్తాను. మేము కొత్తగా అదేం చేయలేదు అండ్ మా దగ్గర అంత ఎక్సెస్ మిల్క్ కూడా లేదు. ఇప్పుడు నాకు యావరేజ్గా 480 to 500 లీటర్స్ అవుతున్నాయి. దాంట్లో నాకు దాదాపు 420-430 లీటర్స్ ఆల్రెడీ సేల్ ఉంది. నాకు మిగతాది పన్నీర్కి వాడుతున్నాము అంతే. అంటే మామూలుగా మనకి పాల ప్యాకెట్లో గోల్డ్ సంథింగ్ అని మనం పేరు చెప్పడం అని కాదు, కానీ ఒక ప్యాకెట్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. హైయెస్ట్ 40, 38 to 40. మీ పాలు లీటర్ ఎంత? లీటర్ 100. 40 రూపీస్కి గోల్డ్ అనేది అమ్ముతుంది అని అంటే వాళ్ళు రైతుల దగ్గర ఎంత తక్కువ కొంటున్నారో ఆలోచించండి. దానివల్ల రైతు ఎంత నష్టపోతున్నారు. ఎప్పటికీ నష్టపోయేది రైతే, మధ్యలో దళాలు బాగుపడతారు. జెన్యూన్గా రైతు ఆ రూపాయి రైతుకు వస్తే మనకు ఇంకో ప్రోడక్ట్ మంచిది ఇస్తారు. కానీ మన రైతు దగ్గర బేరం ఆడుతాం కదా, రైతు దగ్గర 70 రూపాయలు లీటర్ కొంటాం, అదే గోల్డ్ 40 రూపాయలు హాఫ్ లీటర్ కొనుక్కోవచ్చు. అవును. మరి ఆ రైతుకి అదే మనం ఒక 100 రూపీస్ ఇవ్వండి, మీకు జెన్యూన్ ప్రోడక్ట్ తీసుకొచ్చిస్తారు రైతు. 100% మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది పాలు. ఇప్పుడు మాకైనా మేము 100 ఎందుకు పెట్టామంటే మెయింటెనెన్స్, షెడ్ మెయింటెనెన్స్ వెళ్ళాలి, వర్కర్స్ దాన్ని మళ్ళీ దాని 3 minutes డ్రై పీరియడ్ ఉంటుంది, ఆ డ్రై పీరియడ్లో దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకపోతేనే షెడ్లను ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి, మీకు క్వాలిటీ ప్రోడక్ట్ ఎందుకు అందట్లేదు, దానివల్లనే. ఇప్పుడు పన్నీర్ ఉంది మార్కెట్లో 300 రూపీస్కి ఉంది, 380 రూపీస్ కూడా ఉంది పన్నీర్. మినిమం 6 లీటర్స్ ఆఫ్ మిల్క్లో నుంచి చేస్తేనే మనకు 1 kg పన్నీర్ వస్తుంది. 1 kg పన్నీర్కి మనం 600 రూపీస్ పెట్టాం, హాఫ్ kg 300 పెట్టినాం. బయట 300 పన్నీర్ మోస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇన్ ఇండియా అని అంటే పన్నీర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మన పన్నీర్ ఒక్కసారి వాడండి, వాడి చూసినాక మీరే మళ్ళీ కాల్ చేస్తారు. ఇప్పుడు మాకు పన్నీర్ ఒక షాప్లో తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఆ షాప్లో కొన్నాక టేస్ట్ నచ్చి మనం ఎందుకు చేయొద్దు అని ముందుకు వచ్చాను. నేను అసలు పన్నీర్ తినేవాను కాదు, బయట అంత రబ్బర్ ఉంటుంది ఏంది దాన్ని. స్టార్ట్ చేశాక ఒకప్పుడు 1 కిలో పోతే కష్టం అనుకున్నాం. ఇప్పుడు ఎవ్రీడే ఆర్డర్సే ఉంటున్నాయి. ఒక్కసారి చేస్తే మినిమం 3-4 kgs చేస్తే అది 1-2 daysలో సేల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ కస్టమర్లకి ఇంటికి వెళ్ళే వేస్తున్నారా, అంటే పెద్ద పెద్ద హోటల్స్కి కానీ లేకపోతే ఉన్న కాంట్రాక్ట్? అసలు ఎక్కడ ఏమి ట్రై సిటీస్లో వరంగల్, హనంకొండ, కాజీపేట ఎక్కడైనా డెలివరీ చేస్తాను. కంప్లీట్ వరంగల్, హనం, కాజీపేట దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కాజీపేట, డిజిల్ కాలనీ, వెంకటాద్రి నగర్, ప్రశాంత్ నగర్, ఫాతిమా, ఇక ట్రై సిటీలో ఎక్కడ ఉన్నా కాల్ చేస్తే ఇంటికి పాలు వస్తాయి, హోమ్ డెలివరీ. అంతే. కాల్ చేసి మీరు జస్ట్ ఏంటంటే ఒకసారి మీరు లొకేషన్ అన్ని షేర్ చేస్తే మేము చూసుకుంటాం. మాకు ఒక 1 day టైంలో మేము ఎట్లా సెట్ చేసుకోవాలి చేసేసుకొని మీకు 1-2 daysలో మేము ఎవ్రీడే చేసేస్తాం. అంటే అట్లనే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఇవన్నీ బయట సమాజంతో పోల్చుకుంటే ప్రతి దాంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చాలా స్ట్రగుల్ చేసి ఉంటారు. అసలు ఫర్దర్గా ఈ డైరీ ఫామ్ని ఇంకా బిల్డ్ చేసేది ఏమన్నా ఉందా, బ్రాంచెస్ కింద ఇది ఒకటేనా? బ్రాంచెస్ లా చేయాలని అయితే ఏం అనుకోవట్లేదు ఫ్రాంక్గా. ఇప్పుడు ఒక 500 లీటర్స్ షెడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. మా డాడీ సహకారం ఉండుంటేలే, కొంచెం డాడీ హెల్త్ బాగుంటే ఒక 1000 లీటర్స్ షెడ్ అనేది ఆలోచన ఉండే మాకు. 1000 లీటర్స్ మెయింటైన్ చేద్దాం షెడ్లో అని. కానీ ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. ఇప్పటికైతే 500 లీటర్స్కి క్రాస్ అవ్వాలి. అండ్ మీరు చదివింది ఇంజనీరింగ్ కదా, డైరీ ఫామ్ పెడదాం అనుకున్నారు అంటే ఏ పేరెంట్స్ అయినా పిల్లలు మాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మీరు డైరీ ఫామ్ పెడదాం డాడీకి, లేదు నేను పెడతా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అవసరమా ఇదంతా మనకి అంతే యూజువల్ ఉండే రియాక్షనే ఉండే. కానీ మేము చేస్తాము అంటే ఎవరం ఒకటే ప్రొఫెషన్లో బిల్డ్ ఉండాలని అనుకోలేదు. అండ్ జెన్యూన్గా కస్టమర్ జెన్యూన్ ప్రోడక్ట్ ఇచ్చి ఎర్న్ చేసుకుందాం అంతే. మాకు ₹1 ఇంట్లో నుంచే మొత్తం కోట రావాలని మాకేం లేదు, జనాలకి జెన్యూన్ ప్రోడక్ట్ ఇద్దాం అంతే అనుకున్నాం. ఎక్కడైనా తింటే బిల్లు కూడా కట్టలేదు ఇప్పటివరకు, మా ఓన్ మనీతోనే పే చేసుకున్నాం. షెడ్ నుంచి ఇప్పుడు రీఇన్వెస్టే చేసినాం. మేము ఇక్కడ వరకు ఎలా వచ్చామని అంటే కొంచెం రీఇన్వెస్ట్ చేస్తూ దాంట్లో నుంచే లోన్స్ తీసుకుంటూ మళ్ళీ దాన్ని రీపే చేసుకుంటూ అలానే ఈ వరకు వచ్చినాం. అంటే దేని మీద వచ్చింది దాని మీద పెడితేనే సక్సెస్ వస్తుంది. అంటే మా టార్గెట్ రీచ్ అయ్యే వరకు అలానే ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. రీఇన్వెస్టే మాకున్న ఆప్షన్ దీంట్లో. ఫస్ట్ షెడ్ ఇక్కడికి వచ్చిన రోజు ఒక బల్బు లేదండి, బల్బు కూడా లేకుండా అప్పటికప్పుడు చిన్నగా ఏదో ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొచ్చిన బల్బు పెట్టి ఒక 1 month చేసినాం. ఎందుకంటే కరెంట్ ఫెసిలిటీ లేదు ఇక్కడ మాకు ఆ రోజు. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ వేయించుకొని స్లోగా ఇప్పుడు జనరేటర్ అవన్నీ తీసుకొచ్చినాం, ఆ పరిస్థితికి వచ్చినాం. ఇవాళ వీళ్ళు వరంగల్లో భద్రకాళి పాల డైరీ ఫామ్ ఎలా అయితే బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారో మీరు కూడా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోవచ్చు. మంచి పర్సన్, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అర్థమైంది రైతులు బాగుపడి, నా దగ్గరే కాదు వేరే రైతుల దగ్గర కూడా తీసుకోండి. మీరు రైతులను ఎంకరేజ్ చేయండి. ఒక్క
ఒక్క పాయింట్ చాలు వీళ్ళు ఏంటన్నది చెప్పడానికి. కాబట్టి యువత ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా, లేదు ఇలాంటి రిలేటెడ్ ఏమైనా చేయాలనుకుంటే వీళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ ముఖ్యంగా స్క్రీన్ మీద ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే స్వచ్ఛమైన పాలు కోసం వీళ్ళని బుక్ చేసుకోండి.